నమస్కారం. శ్రద్ధ టీవీ 1 న్యూస్ కి స్వాగతం. నెల్లిమర్ల మండలం రామతీర్థం పంచాయతీ డి నెలివాడ గ్రామం నందు గల కళ్యాణ మండపంలో ఈ రోజు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ శిక్షణ కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కరోతు బంగారాజు పాల్గొన్నారు. సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనది, పారదర్శకమైనది ఓటర్ల జాబితా. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ఓట్ల సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుండి జూలై 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ బిఎల్ఓల ద్వారా మన బిఎల్ఓలను ఈ రివిజన్ కార్యక్రమానికి హాజరయ్యేటట్లు చూసి ఓటర్ లిస్టులను సరిచేయవలసిన బాధ్యత ఉందని తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కీలక పాత్ర పోషిస్తోందని, తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు డోర్ టు డోర్ తిరిగినప్పుడు చేయవలసిన పనులు, అర్హులైన యువతి యువకులకు కొత్త ఓట్ల నమోదు, తప్పుల సవరణ మరియు ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా డూప్లికేట్ ఓట్ల తొలగింపునకు క్షేత్రస్థాయిలో వచ్చే అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ సభ్యులు పతివాడ అప్పలనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, పల్లె భాస్కర్ రావు, నగర పంచాయతీ అధ్యక్షులు లెంక అప్పలనాయుడు, రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ మైలపల్లి సింహాచలం, నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి అవనాపు సత్యనారాయణ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు చీకటి సుహాసిని, పిల్ల సూరిబాబు, కాల సత్యవతి, కింతాడ కళావతి, క్లస్టర్ ఇన్ఛార్జీలు పిన్నింటి శ్రీనివాసరావు, మజ్జి ఆదినారాయణ, నియోజకవర్గ ఎలక్షన్ కోఆర్డినేటర్ కళ రాజశేఖర్, బూత్ లెవెల్ ఏజెంట్స్లు ఏఎంసీ డైరెక్టర్ గారి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికారిక ప్రతినిధి పోతుల రాజప్పన్న, జిల్లా అధికారిక ప్రతినిధులు తాడి సత్యనారాయణ, నీలప అప్పలరామిరెడ్డి, చందక గౌరి, తెలుగు యువత అధ్యక్షులు నల్ల శ్రీను, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.